హాయ్ ఫ్రెండ్, నా ఛానల్ గణేష్ ఇన్సైట్కి స్వాగతం. నిన్నటి పేపర్ కేంద్రీయ విద్యాలయ స్కూల్ బోయిన్పల్లి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. కాంట్రాక్చువల్ టీచర్స్ ఫర్ పీజీటీ అండ్ టీజీటీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నామని. సో ఇవాళ ఈ వీడియోలో కాంట్రాక్చువల్ టీచర్స్ ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంది, అలాగే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఎలా అప్లై చేయాలి, అలాగే అప్లికేషన్ ఎక్కడో తీసుకోవాలో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. సో ఇది చూడొచ్చు, నోటిఫికేషన్ ఫర్ వాకిన్ ఇంటర్వ్యూస్ ఫర్ కాంట్రాక్చువల్ టీచర్స్ ఫర్ ద ఇయర్ 23-24. ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్. అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఇదండి. సో ఇది అడ్వర్టైజ్మెంట్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, షెడ్యూల్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ కామన్ ప్యానల్ కాంట్రాక్ట్ టీచర్స్, కేంద్రీయ విద్యాలయ ఎఫ్ఎస్ బేగంపేట్, న్యూ బోయిన్పల్లి, హైదరాబాద్. వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ for science, English, social science, Sanskrit, PRT, academic council, special education for Balvatika 3, UKG, lady care, giver, helper, nurse, and 22nd July at 9 am, part-time contractual basis for Kendriya. అయితే 22nd July అంటే ఎల్లుండి మీకు 9 am నుంచి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అయితే. Walk-in interview will be held on 22nd 7/23. Application are invited from eligible candidates for the post of contractual టీచర్ స్టాఫ్ పర్చేస్ ప్యూర్లీ కాంట్రాక్చువల్ బేసిస్. సో ఇది ప్యూర్లీ కాంట్రాక్చువల్ బేసిస్. మీ దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే అడుగుతున్నారు. ఇది ఇయర్ 23-24కి 9 AM నుంచి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇది కేంద్రీయ విద్యాలయ బోయిన్పల్లి. ఇన్స్ట్రక్షన్స్ చదివినట్టయితే, ఇంటర్వ్యూస్ ఆర్ కండక్టెడ్ ఫర్ ప్రిపేరింగ్ ఆఫ్ ప్యానల్ కాన్స్టిట్యూషన్ కాంట్రాక్చువల్ స్టాఫ్ టు అపాయింట్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ నీడ్. ఇది ప్యూర్లీ కాంట్రాక్చువల్ బేసిస్, పర్మనెంట్ కారు. Walk-in interviews will be held on 22nd 9 am, KVAFS బోయిన్పల్లిలో 9 am 22nd జూలైకి స్టార్ట్ అవుతాయి. Applications are directed to download biodata from the website and fill it in. Application should be submitted by hand only with necessary documents to the venue. అయితే నేను మీకు ఇప్పుడు ఒక బయోడేటా చూపిస్తాను. ఆ బయోడేటాని ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి బై హ్యాండ్ వేయాలి. కొరియర్ కానీ లేకుంటే మెయిల్లో కానీ పంపించడానికి లేదు. ఓకే, రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 8 AM to 9 AM అంటే మార్నింగ్ 8 AM నుంచి 9 AMకి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. అప్లికేషన్ షుడ్ సబ్మిట్ అప్లికేషన్ అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ ఆన్ ద డే ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్. మీ దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురావాలి, జెరాక్స్ కాపీస్ అలాగే ఒరిజినల్ కూడా తీసుకురావాలి. అప్లికెంట్స్ వచ్చేసి బై 8 o'clock కేవీఎస్ బోయిన్పల్లి దగ్గర అయితే ఉండాలి 22nd రోజు. టీఏడిఏ ఏమి ఇవ్వరండి దీనికి. అలాగే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ ఎలిజిబిలిటీ. మీ ఎలిజిబిలిటీ ఏంటో ఒకసారి క్లియర్గా చెక్ చేయమంటున్నారు. అంతేకాకుండా ఒకవేళ అపాయింట్ అయిన తర్వాత తీసేయడానికి లేకుంటే కంటిన్యూ చేయడానికి అన్ని రైట్స్ ఉన్నాయంటున్నారు. అలాగే 9th పాయింట్ చూస్తే, మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్టయితే 100 రూపీస్ బాండ్ పేపర్ మీద ఒక కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్ అయితే సైన్ చేయాల్సి ఉంటుంది. శాలరీ వచ్చేసి కేవీఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఉంటుంది. ఈ కాంట్రాక్చువల్ స్టాఫ్కి ఎలాంటి బెనిఫిట్స్ లైక్ ఈఎల్టీఏ, డిఏ ఇవన్నీ ఏమీ ఉండవని చెప్తున్నారు క్లియర్గా. అలాగే ఒకవేళ కావాల్సి వస్తే స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేస్తారు. అలాగే సిటీఈటీ ఈజ్ కంపల్సరీ ఫర్ టీజీటీ, పిఆర్టీ. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ రిక్వైర్డ్ అంటున్నారు. అలాగే సర్వీసెస్ ఫర్ కాంట్రాక్చువల్ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సర్వీసెస్ విల్ బి టర్మినేటెడ్ ఇఫ్ ద పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ అప్ టు ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగలేకపోతే టర్మినేట్ చేసే హక్కు కూడా ఉందంటున్నారు. ఒకవేళ మీరు డిస్కంటిన్యూ చేయాలనుకుంటే 1 month నోటీస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్తున్నారు. ఓకే, ఇఫ్ అపాయింటెడ్ షాల్ మెయింటైన్ అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ అంటే మీరు డిసిప్లిన్గా అలాగే కాంట్రాక్ట్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అలాగే మీ డిసిప్లిన్ని కూడా ప్రిన్సిపల్ చెప్పిన అన్ని అసైన్మెంట్స్ని టైం టు టైం మీరు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అలాగే కాంట్రాక్టర్ షుడ్ ఇమీడియట్లీ జాయిన్. ఒకవేళ అపాయింట్ అయితే ఇమీడియట్గా జాయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే నో ఎక్స్టెన్షన్, లాంగ్ లీవ్ ఇవన్నీ ఏమీ ఇవ్వరు. అలాగే ఇంటర్వ్యూ అటెండ్ అయినంత మాత్రాన ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కాదని చెప్తున్నారు. దీని గురించి క్యాన్వసింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ లీడ్స్ టు డిస్క్వాలిఫికేషన్. అయితే మీరు దీని గురించి ఎక్కడ చెప్పినా కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తా అంటున్నారు. ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, ఆధార్, పాన్, వెహికల్ డ్రైవ్ షుడ్ బి ప్రొసెస్. అయితే ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కానీ, పాన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి పెట్టవచ్చు. క్యాండిడేట్ షుడ్ మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్ ఫర్ లంచ్. లంచ్కి ఏం ప్రొవైడ్ చేయరో మీరే చూసుకోవాలి. ఒకవేళ అవసరం వస్తే ఈవినింగ్ 6 వరకు ఆ రోజు ఉండాల్సి వస్తుందని క్లియర్గా చెప్తున్నారు. అయితే ఎలిజిబిలిటీ యాజ్ పర్ కేవీఎస్ రూల్స్
ఇది టీజీటీ అంటే పీజీటీ అంటే ట్రైన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఏంటంటే 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి ఆర్ బిఎడ్ కోర్స్ ఆఫ్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి, లేకుంటే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనిట్ తీసుకొని ఉండాలి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ఫాలోయింగ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్స్లో మీరు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ హిందీ, సాంస్క్రిత్, పీజీటీ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, పీజీటీ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ, బయోకెమ్, బాటనీ, లైఫ్ సైన్సెస్, అలాగే మాలిక్యులర్ బయోప్లాంట్ physiology provided, PGT Commerce and Business Economics, PGT Economics, Applied Economics, B.Ed or equivalent degree from recognized university, proficiency in teaching in Hindi and English. అలాగే డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ టీచర్కి అప్లై చేస్తుంటే అట్లీస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి. 50% మార్క్స్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ నుంచి మీరు తీసుకొని ఉండాలి. ఆర్ మీరు ఈక్వలెంట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ తీసుకొని ఉండాలి. లేదంటే బీఈ ఆర్ బీటెక్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అయినా చేసి ఉండాలి. ఆర్ మీరు ఎంఎస్సి కంప్యూటర్స్, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ ఇవి చేసున్నా కూడా మీరు కంప్యూటర్ టీచర్గా అప్లై చేయొచ్చు. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్, గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పోస్ట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఆర్ బి లెవెల్ ఆఫ్ డాక్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, సి లెవెల్ ఆఫ్ డిఓ ఆర్ ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్. నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ ట్రైన్, అది ఇందాక చెప్పింది పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైన్ టీచర్స్, ఇది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. వీళ్ళకి ఐదర్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉండాలి ఎన్సీఆర్టీ తోటి 50% మార్క్స్ ఇన్ సబ్జెక్ట్లో, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీకామ్ బీఎస్సీ ఉండాలి 50% మార్క్స్ తోటి. ఫర్ టీజీటీ సంస్కృత్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years. ఫర్ టీజీటీ హిందీ సంస్కృత్, హిందీ, ఇంగ్లీష్, లేదంటే హిస్టరీ, మ్యాథ్స్ వీటిలో మినిమం 50% తెచ్చి ఉండాలి మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారు. సైన్స్ అలాగే సిటీఈటీ. ఒకవేళ కంప్యూటర్స్ గురించి అయితే మీకు సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ విత్ 50% మార్క్స్, డిఎడ్ విత్ పాస్ ఇన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, సిటీఈటీ టెస్ట్లో పాస్ అయి ఉండాలి, డిఎడ్ అన్న చేసి ఉండాలి. ఆర్ కాంపిటెన్స్ టు టీచ్ త్రూ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇది ఉండాలి కంపల్సరీ. బీఈ బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సి ఆర్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇవి ఉన్నట్టయితే మీరు చేసుకోవచ్చు. యోగాకి అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. కోచెస్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అయితే డిప్లొమా అండ్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ ఫీల్డ్ ఉండాలి. సో అలాగే కోచెస్ ఆర్ ఇన్స్ట్రక్టర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి అయితే ఈ డిగ్రీ డిప్లొమా ఉండాలి. అకాడమిక్ కౌన్సిలర్కి అయితే ఎంఏ, ఎంఎస్సి సైకాలజీ ఆర్ ఎంఎస్సి ఈవెన్ ఈ క్వాలిఫికేషన్ కావాల్సి ఉంటుంది కౌన్సిలర్కి. సో మీరు డీటెయిల్గా అయితే నోటిఫికేషన్ని కేవీ బోయిన్పల్లి సైట్లో వెళ్ళి చూడొచ్చు. ఇంకోటి డిఈఓ అయితే 12th class 50% మార్క్స్ ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ఉండాలి. టైపింగ్ స్కిల్స్ హిందీ, ఇంగ్లీష్ 35 words per minute ఉండాలి. అయితే గుర్తుంచుకోండి, వీళ్ళు కింద బయోడేటా ఫామ్ ఇచ్చారు. ఆ బయోడేటా ఫామ్నే మీరు డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. వేరే ఏ ఫామ్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఒక కాంట్రాక్చువల్ పోస్ట్ ఫర్ ద year 23. ఈ బయోడేటా ఫామ్ని మీరు కేవీ బోయిన్పల్లి అని గూగుల్లో కొట్టినట్టయితే కేవీ బోయిన్పల్లి యొక్క వెబ్సైట్ వస్తుంది. దాంట్లో వెళ్ళి ఫస్ట్ నోటిఫికేషన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ డౌన్లోడ్ వస్తుంది. ఈ బయోడేటా ఫామ్ని నింపి దీనికి కావాల్సిన అన్ని డీటెయిల్స్ని ఫిల్ చేసి దీంతో పాటు డాక్యుమెంట్స్ని తీసుకొని మీరు 22nd July 8 AM కల్లా కేవీఎస్ బోయిన్పల్లి దగ్గర అయితే మీ డాక్యుమెంట్ జిరాక్స్ అండ్ ఒరిజినల్స్ తోటి ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇదండి కాంట్రాక్చువల్ టీచర్ గురించిన డీటెయిల్స్. సో మీరు ఒకవేళ ప్రజెంట్గా ప్రైవేట్ టీచర్స్ లేకుంటే టీచర్ జాబ్ కోసం చూసినట్టయితే నియర్ బై సెకండ్రాబాద్ ఆర్ బోయిన్పల్లి దగ్గరలో ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.